నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటన విడుదల చేయగానే రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే దివ్యాంగురాలు రజిని ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు ఆయన ముందుకొచ్చారు. వాస్తవానికి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆమె పేరు కుమ్మరి రజిని. వయసు 38 ఏళ్ళు. హైదరాబాద్ నాంపల్లికి చెందినటువంటి ఆమె ఎంకామ్ వరకు చదువుకుంది. దివ్యాంగురాలు అయినప్పటికీ చదువు మీద ఉన్నటువంటి మక్కువతో తాను ఎంకామ్ చదివింది. అయితే ఎన్నో ప్రైవేట్ కార్యాలయాలు తిరిగింది ఉద్యోగం కోసం. ఎక్కడా కూడా ఆమెను అంటే కనీసం మాట్లాడటానికి కూడా ఎవరు ఒప్పుకోల. అలాంటి సందర్భంలో తిరిగింది. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్‌లో ప్రతి మంత్రి ఛాంబర్‌కు వెళ్ళింది. అయినా కూడా ఆమెకు అక్కడ కూడా నిరాశే. ఇలాంటి నేపథ్యంలో అక్టోబర్ మాసంలో గాంధీ భవన్‌కి వెళ్ళింది. సరే అక్కడికన్నా వెళ్తే మనకేమన్నా న్యాయం జరుగుద్దేమో, ఎవరన్నా ఎక్కడికైనా రిఫరెన్స్ చెప్తారేమో అని వెళ్ళింది. అక్కడ స్వయంగా రేవంత్ రెడ్డితోనే మాట్లాడింది. మాట్లాడి, "సార్ ఇది పరిస్థితి. నేను ఇంతవరకు చదువుకున్నాను. అయినా కూడా నన్ను కనీసం ఎవ్వరూ కూడా ఒక రూ. 10,000 ఉద్యోగం కూడా ఎవరు ఇవ్వట్లేదు" అని తన బాధను చెప్పింది. ఎందుకనంటే కుటుంబం అంతంత మాత్రమే ఆర్థిక పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడన్నా ఉద్యోగం చూడండి సార్, అవసరమైతే గాంధీ భవన్‌లో ఏదన్నా ఇచ్చినా నేను ఇక్కడ హౌస్ కీపింగ్ అయినా చేసుకుంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేసిందంట. ఇలాంటి క్రమంలో ఆయన చాలాసేపు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిసారిగా నీకు జాబ్ ఇచ్చే ఆలోచన నేను అధిష్టానంతో మాట్లాడి చెప్తాను అని. వాస్తవానికి సీఎం ప్రకటన విడుదల అవ్వగానే వాస్తవానికి సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన వెంటనే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెంటనే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధిష్టానంతో ఇదే అంశం గురించి చర్చించారంట. ఎందుకనంటే నేను గ్యారంటీ పత్రం మీద సంతకం పెట్టి ఇచ్చాను. మొదట నీకే ఉద్యోగం కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ. నువ్వేమీ అధైర్యపడకు. కాంగ్రెస్ పార్టీని నమ్ము. మాకే ఓటు వేయాలి అని అభ్యర్థించాను. కాబట్టి ఈ రకమైనటువంటి మనం ఆలోచన చేద్దామంటే అధిష్టానం నుంచి కూడా ఎలాంటి నెగిటివ్ ఇండికేషన్ అనేది రాలేదట. వెంటనే ఆయన అక్కడి నుంచే దీన్ని పాస్ ఆన్ చేశారు. ప్రమాణోత్సవ కార్యక్రమానికి నువ్వు రావాలి, నీకు ఖచ్చితంగా ఉద్యోగం కల్పిస్తున్నాం అని నేరుగా ఆమెకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి మాట్లాడారంట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో. ఎందుకనంటే 38 ఏళ్ల ఆ దివ్యాంగురాలు రజిని ఎన్నో ఆఫీసులు తిరిగింది. వాస్తవానికి చదువుకునే ఆర్థిక స్తోమత లేనప్పటికీ ఆమె కష్టపడి అక్కడ ఇక్కడ పనిచేసుకొని ఎంకామ్ వరకు చదువుకుంది. అది కూడా మంచి మార్కులతో. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వికలాంగుల కోటాలో కూడా రాసింది. అయినా కూడా ఆమె ఎక్కడా కూడా సెలెక్ట్ కాలేదు. అంటే ప్రైవేట్ ఉద్యోగం కోసం కూడా తిరిగింది. అక్కడ కూడా కనీసం మాట్లాడటానికి కూడా అనుమతించలా. బయట సెక్యూరిటీతోనే మాట్లాడి పంపించారట. సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అభినందనీయమని, అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ రోజు అక్టోబర్లో ఏదైతే మాట ఇచ్చారో గ్యారంటీ కార్డ్ మీద సంతకం పెట్టి నీకు ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదట నీకే ఉద్యోగం అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇప్పుడు అదే చేయబోతున్నారు సీఎంగా రేవంత్ రెడ్డి.